అందరికీ శనార్థి, అందరికీ ఓం నమ శివాయ. నేను మీ కళ్యాణ్ నరేష్. ఈరోజు ఏమిటంటే చాలామంది నన్ను అడిగేది ఏంటంటే, అన్న మా భార్య భర్తల సమస్య ఎక్కువై ఉన్నది, మా భార్య నా మాట వింటలేదు, నా భర్త నా మాట వింటలేడు అని చాలామంది నన్ను అడుగుతున్నారు. భార్య భర్తలకు లొల్లులయ్యే వాళ్ళకు, పంచాదులయ్యే వాళ్ళకు, ఒకరంటే ఒకరు వాడని వాళ్ళకు విడిపోతున్నారు. లొల్లులై పంచాదులై వాళ్ళు కలిసిమెలిసి ఉండక ఇక వెళ్ళిపోవడము, విడిపోవడము, విడాకులు తీసుకోవడం ఇట్లా జరుగుతున్నది. భర్త మాట భార్య వినాలే, భార్య మాట భర్త వినాలి అన్న వాళ్ళకు నెంబర్ 1 మరుగుమందు. ఆ మరుగుమందులలో ఒకటే మరుగుమందు ఏమిటి? పెట్టుడు మరుగుమందులల్లో నెంబర్ 1గా పనిచేసేది పెట్టుడు మరుగుమందుడు. అంటే కడుపులోకి పెట్టేది కానీ, మన ఫుడ్లో పెట్టేది కానీ ఆ విధంగా ఉంటుంది. ఏం ఎఫెక్ట్ ఉండదు. దీనికి ఎట్లా పెట్టాలి, ఏ విధంగా పెట్టాలంటే, ఆ చెట్టు వచ్చేసి చెట్టును మీకు ఈ రోజు నేను పరిచయం చేయబోతున్నాను. ఆ చెట్టుతో పాటు కొన్ని కలపాలి. భార్యకు ఒకవేళ పెట్టినట్టయితే భర్తకు వశమైపోవాలి. కూసోమంట కూసోవాలి, రమ్మంట రావాలి, చెప్పిన మాట వినడము, సంసారం కలిసి మెలిసి మంచిగా సంసారం సాగుతుంది. అందుకే అంటారు, గతి లేని సంసారం చేయవచ్చు కానీ శృతి కలవని సంసారం చేయరాదు. గతి లేకున్న వాళ్ళు భార్యాభర్తలు మంచిగా ప్రేమతోటి ఉంటే ఏదంటే అది చేసుకోవచ్చు. శృతి కలవపోతే ఎన్ని కోట్లు, ఎన్ని డబ్బులు, ద్రవ్యం, వజ్ర వైడూర్యాలు ఏమి ఉన్నా వేస్ట్. కాబట్టి అందుకే గతి లేని సంసారం చేయొచ్చు కానీ శృతి కలవని సంసారం చేయరాదు అంటారు. గతి లేకుండా సంసారం చేయొచ్చు. వాళ్ళిద్దరు ఏకమైతే కారము ఇంత ఏదో గంజో గట్క దాగి బ్రతకొచ్చు. అట్లా భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలంటే భర్తకు భార్య పెట్టిన అంటే వినని వాళ్ళకి పెట్టుకోవాలి. ఓన్లీ భార్య భర్త